హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ 9 గురించి. సో రీతు చౌదరి ఎలిమినేటెడ్ అయి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ ఎంతమందికి చూడాలని అనిపిస్తలేదో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడున్న హౌస్ మెంబర్స్ వచ్చేసి ఏదో వైబ్ క్రియేట్ చేద్దామని చెప్పి చేస్తున్నారు, కానీ అసలు అక్కడ వచ్చేసి అసలు ఏం ఇంట్రెస్ట్ టాపిక్ అనేది అవ్వట్లేదు. సంజన గారిది ఫస్ట్ నుంచి ఒకటే, బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను. నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా అదే అన్నది. కానీ సంజన గారే విన్నర్ అవుతారని చెప్పి ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయిందని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఏమో కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఏమో తనుజ ఫిక్స్ అయిందని చెప్పి చెప్తున్నారు. సో నా ఒపీనియన్ ప్రకారం నేను సపోర్ట్ చేసేదైతే ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకనంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూడండి అని చెప్పి ఎన్నో వీడియోస్లో నేను చెప్పాను గైస్. సో డిమాండ్ పవన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందో మీకు అందరికీ తెలుసు. సో అందు గురించి డిమాండ్ పవన్కి సపోర్ట్ చేద్దాం, ఓటేసి గెలిపిద్దాం. ఆల్రెడీ ఇంకా 11 days ఓన్లీ. సో మీరు అందు గురించే ప్రతి ఒక్కరు డిమాండ్ పవన్కి సపోర్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది, నేను కాదనట్లేను. కానీ మెంటల్గా, ఫిజికల్గా, ఫ్యామిలీ పరంగా ప్రతిదీ ఆలోచించి ఓటు వేసే బాధ్యత మీ మీద, మన మీదనే ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ అనేది తీసుకుంటలేదు, అది ఓన్లీ ఫేక్. ఇది అయితే ట్రూ, 100% ట్రూ. ఎందుకనంటే రీతు చౌదరి ఓటింగ్ వల్ల అయితే 100% బయటికి అయితే వెళ్ళలేదు, అది అందరికీ తెలుసు. సో మీకేమనిపిస్తుందో, బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఎవరు అవుతారో? సో అసలు బిగ్ బాస్ చూడాలనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎంటర్టైన్మెంట్ ఉందా? అసలు ఎవరి వల్ల ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.